రైటికటి వీరాల్లోనికి వెళ్దాం. ప్రపంచ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో సుమారు 100కు పైగా కవలలు సందడి చేశారు. సాధారణంగా ఒక్క జంట కవలను చూసి అందరూ ఆశ్చర్యంగా చూడటమే కాదు, చిన్న పెద్ద విషయాల్లో కూడా తికమక పడుతూ ఉంటారు. అలాంటిది 100కు పైగా కవలలు ఒకే వేదిక వద్దకు రావటం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా తమకు ప్రత్యేకమైన అటెన్షన్ దక్కుతుందని ఆ కవలలు చెబుతున్నారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ప్రపంచ ట్విన్స్ దినోత్సవం ఇవాళ తిరుపతిలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కవల పిల్లల దినోత్సవం పురస్కరించుకొని మనం చూడొచ్చు. అందరూ కూడా కవల పిల్లలు, దాదాపు 100 మంది కవల పిల్లలు ఇక్కడ ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కవల పిల్లల దినం పుట్టడం అనేది ఒక అరుదుగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అందరినీ కూడా ఒక చోటికి పోగు చేసి వాళ్ళ సెలబ్రేషన్ చేసుకోవడం అందరినీ ఆకర్షిస్తూ ఉంది. ముఖ్యంగా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎందుకు ఇలాంటి సెలబ్రేషన్ చేశారు ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసు. ఇవాళ సెలబ్రేషన్ దేనికోసం చేస్తారు, ఏంటి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో యాక్చువల్లీ మేము ఇద్దరు ట్విన్స్. సో మా ప్రాపర్ వచ్చి తిరుపతి. ప్రెజెంట్ మేము బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాము. మేము ఈ ట్విన్స్ డే ఆర్గనైజేషన్ చేస్తున్నాము. యాక్చువల్లీ మాకంటూ ఒక ట్విన్స్ గ్రూప్ ఉంది. ఆడపిల్లలకి అండ్ చిన్నపిల్లలకి ఒక గ్రూప్ ఉంది, మగపిల్లలకి సపరేట్గా గ్రూప్ ఉంది. ఎవ్రీ ఇయర్ 22nd వస్తుంది అనగా ముందుగా ఒక 15 రోజుల ముందుగా మేము వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేస్తాము. ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళందరూ మాకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ మేము పేరెంట్స్కి లంచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలందరికీ కల్చరల్ యాక్టివిటీస్ పెడతాము, లైక్ సింగింగ్, డాన్సింగ్, ర్యాంప్ వాక్, లంచ్, ఇంకా పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తుంటాం. మీకు ట్విన్స్గా జన్మించడం వల్ల మీకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, మీ అనుభూతి ఎలా ఉందా? మాకు ట్విన్స్గా పుట్టడం వల్ల మాకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒకటి మాలో అయితే నెగిటివ్ ఉంది. ఏంటి అని అంటే ఫీవర్ రావడం, అంటే హెల్త్ ఇష్యూ ఉంటుంది. సపోజ్ నాకు ఫీవర్ వచ్చిందంటే తనకి ఫీవర్ వస్తుంది, అండ్ నాకు హెడేక్ వచ్చింది అని అంటే తనకి కూడా హెడేక్ వస్తుంది. అదొక్కటే మైనస్, మిగతా అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటుంది. కాలేజీ డేస్, స్కూల్ డేస్లో ఎలా ఉన్నాయి, అంటే టీచర్స్ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళందరూ మమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆట పట్టించేవాళ్ళు. ఫ్రెండ్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ అయ్యేవారు. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉండేది లైఫ్. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఉంటుంది సార్. మేము ఇలా ట్విన్స్ డే చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మాకు సపోర్టివ్స్గా రామ్ లక్ష్మణ్, హుసేన్ కూడా ఉన్నారు. సో మేము 6 మెంబర్స్ కలిసి ఈ ట్విన్స్ డేని చాలా గ్రాండ్గా చేస్తున్నాం సార్. గత 15 సంవత్సరాల నుంచి మేము ట్విన్స్ డే చేస్తున్నాము. అలాగే మరింత మంది ట్విన్స్ కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఇవాళ ఈ ట్విన్స్లో పాల్గొంటున్నారు. మీ పేరేంటి, ఎలా ఏంటి, మీ పేరేంటమ్మా? కుసుమ కుమారి. ఇవాళ ఈ ట్విన్స్ డే జరుగుతుందని తెలుసా మీకు? ఏం చెప్పారు ఇక్కడ? ట్విన్స్ డే ప్రతి ఇయర్ ఇక్కడ జరుపుకుంటారని మాకు ప్రత్యేకంగా అక్క వాళ్ళే వచ్చి పిలిచారు. ఇక్కడ జరుపుకుంటున్నట్టు మాకు తెలియదు. మళ్ళీ 3 ఇయర్స్గా ఇక్కడికి వస్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని గుర్తుపట్టడానికి ఎవరు పట్టలేరు. మా పేర్లు మేమే అనౌన్స్ చేసుకోవాలి. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మీ పేరు ఏంటి అని అడగరు, ఇద్దరు కలిపి ఒకేసారి పిలుస్తారు. ఇది ట్విన్స్ ఇక్కడ జరుగుతున్నట్టు సెలబ్రేషన్స్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇవాళ మీరు ట్విన్స్గా పుట్టడం వల్ల సొసైటీలో ఏ విధంగా ఉంది, మీరు సొసైటీలో ఎలా చూస్తారు, మీరు ఎలా చూడాలి? ఎలా చూడడం అంటే ఫస్ట్ ఒకటి చెప్పగలుగుతా, ఏంటి అంటే ట్విన్స్కి ఐడెంటిటీ ఒక ట్విన్ వల్ల అయితే రాదు. వాడి వల్లనో నాకు, నా వల్లనో వాడికి కాదు, ఇద్దరం ఉంటేనే ఐడెంటిటీ. ఆ విషయంలో మాత్రం ఆ ఐడెంటిటీని పొందుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. వాడు లేకపోతే అంటే తెలిసేవన్నీ కావచ్చు, కానీ అంతమందికి తెలిసేవన్నీ కావచ్చు, స్పెషల్ అయ్యేవన్నీ కావచ్చు, కానీ అంత స్పెషల్ అయితే కాకపోతుండే. అంటే మాకు ట్విన్స్గా పుట్టడం అయితే రియల్లీ హ్యాపీ ఫర్ దాట్. అంటే కాలేజీ డేస్లో, స్కూల్ డేస్లో మీ టీచర్స్ వీళ్ళంతా అంటే ఒకరి బదులు ఇంకొకరిని పిలిచిన సందర్భాలు అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఒకరికి బదులుగా ఇంకొకరిని పిలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు రామ్నైనా రామ్ లక్ష్మణ్ అనే పిలిచేవాళ్ళు, లక్ష్మణ్ అయినా రామ్ లక్ష్మణ్ అనే పిలిచేవాళ్ళు. ఒకటే పేరుతో పిలిచేవారు వాళ్ళు ఎవరైనా కానివ్వండి. అంటే మేజర్గా గుర్తుపట్టకపోతుండే. ఓకే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇవాళ కాలేజీ డేస్లో మామూలుగా మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకరిని పిలవై ఇంకొకరిని పిలిచిన సందర్భాలు ఉన్నాయి? చాలాసార్లు జరిగి ఉన్నది. మరి నా పేరు రఘు, రాము అంటారు. నేను పలకరిస్తాను, అప్పుడు కూడా రఘు అంటే పలకరిస్తాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎవరు అన్న ఎవరు తమ్ముడు అనేసి. మరి స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో టీచర్స్ మ్యాక్సిమం ఒకరిద్దరు కనిపెట్టేస్తారు, మిగతా వాళ్ళు కనిపెట్టలేకపోతారు. అది ఒక మాకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. స్కూల్ టైం, కాలేజ్ టైం అంతా బాగుంటుంది. అంటే ఎగ్జామ్స్ ఒకరి బదులు ఒకరు రాసిన సందర్భాలు ఉన్నాయా?
బోర్డ్ ఎగ్జామ్ అయితే కాదు, ఈ మిడ్ టర్మ్ టెస్ట్లు అలాగే రాస్తున్నాము. ఇంతవరకు ఎవరికి తెలియదు, ఫస్ట్ టైం మీడియాలో చెప్పే వల్ల ఇప్పుడు తెలిసిపోతుందేమో. మిడ్ టర్మ్ టెస్ట్ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటుంది కదా. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే కాలేజీ డేస్ స్కూల్ డేస్లో అంటే మిమ్మల్ని క్లాసు అంటే ఒక క్లాస్ బదులు ఇంకో క్లాస్ పోయిన సందర్భాలు అలాంటి ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు నేను వేరే క్లాసు ఇతను వేరే రూము, అప్పుడు వేరే వేరే రూమ్స్ వెళ్ళి వేరే వేరే చోట వెళ్ళి కూర్చొని ఎగ్జామ్స్ రాని సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కాదు, మిడ్ ఎగ్జామ్స్ ఇవి వేరే వేరే ప్లేస్లో కూర్చొని ఎగ్జామ్స్ రాసాము. ఉన్నాయి. మీ ఇప్పుడు ఒకవేళ నా ఫోన్లో నేను ఫేస్ లాక్ పెట్టుకుంటే నేను తీకపోయినా కూడా ఈ అబ్బాయి తీసేవాడు, ఈ అబ్బాయి ఫేస్ లాక్ అది ఓపెన్ అయిపోయేది. అలా ప్రధానంగా సాంకేతిక సమస్యలు ఉన్నా కూడా అంటే అంటే ట్విన్స్గా పుట్టడం వల్ల కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని ఫలితాలు అంటే కొంతమంది ఫ్రెండ్స్ని కూడా వీళ్ళంతా ఇతను కాదు ఇంకొక అతను అని చెప్పుకొని కూడా చాలా సందర్భాలు ఆట పట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎనీహో ట్విన్స్ డే సందర్భంగా ట్విన్స్ అందరూ కూడా ఇవాళ సెలబ్రేషన్ చేసుకుంటూ ఒక యూనిటీని ప్రకటించుకుంటూ వస్తున్నారు. వీడియో నరసింహ రవి ప్రైమ్ 9 తిరుపతి.